ఈరోజు ఐపీఎల్లో ఇంకో మ్యాచ్ జరగబోతుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. ముంబై ఇండియన్స్లో కెప్టెన్ వచ్చేసి హార్దిక్ పాండ్యా. టీమ్ మెంబర్స్ చూస్తే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డికాక్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, బోల్ట్, ఇలా మెయిన్ ప్లేయర్స్ అంతా ఉన్నారు. ముంబై టీంని అవెంజర్ టీంతో పోలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. అలాగా ముంబై టీం కూడా అలాగే అనమాట. ఎటువంటి సిచ్యువేషన్, ఎంత డీప్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ టీం అనేది అలా ప్రిపేర్ చేయబడింది అనమాట ఈ టీం అనేది. ఇక కేకేఆర్ టీంకి వస్తే కెప్టెన్గా రహానే ఉన్నాడు. ఇంకా మెంబర్స్ లిస్ట్ చూస్తే అలెన్, క్యామరన్ గ్రీన్, పావెల్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి, మనీష్ పాండే, ఇంకా సునీల్ నారాయణ్, ఇలా వీళ్ళు ఒక టీం ఉందంట. ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే 35 టైమ్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లు ఆడాయి. ఇందులో పూర్తి కంప్లీట్ డామినేషన్ ముంబై ఇండియన్స్ ఉంది. 24 టైమ్స్ గెలిచారు. మిగిలిన మ్యాచ్లో కేకేఆర్ గెలిచారు. కానీ ఇక్కడ లాస్ట్ 3 సీజన్గా చూస్తే 2023లో ఒకసారి కేకేఆర్ గెలిచింది, 2024లో ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లు గెలిచింది, 2025లో కేకేఆర్ గెలిచింది. అంటే లాస్ట్ 3 మ్యాచెస్ చూస్తే ఈక్వల్గా ఉన్నారు. కానీ ఎటు చూసినా ముంబై ఇండియన్స్కి ప్లస్ పాయింట్ ఉంది. కానీ ముంబై ఇండియన్స్కి ఒక సాంప్రదాయం ఉంది. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఎప్పుడూ గెలవరు. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే దేవుడు కోప్పడతాడని ముంబై ఇండియన్స్ టీం ఒక సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది. ఇంకా అందరూ అదే పట్టుకున్నారు. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే దేవుడికి కోపం వస్తుంది అని అందరూ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎవరి టీం అయినా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే ఆ ఫ్యాన్స్ ఏడుస్తారు, ఫుల్గా ఏడుస్తారు. కానీ ముంబై ఇండియన్స్ టీమ్స్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే కప్ మాకే వచ్చేస్తుందని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు అనమాట. అలాగా ఈ మ్యాచ్లో ముంబై ఫస్ట్ మ్యాచ్లో గెలవడం కంటే ఓడితేనే బాగుంటుందని ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతారు అనమాట. చూడాలి మరి ఏది గెలుస్తారు. ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మకు ఐపీఎల్ అనేది ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది. రోహిత్ శర్మ 2027 జరగబోయే 50-50 వరల్డ్ కప్ మ్యాచ్కు ఇది ప్రాక్టీస్లా వాడుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.